ఈ చెరువును చూస్తా అంటే నీకు ఏం యాదికి వస్తుందిరా? నాకారా పొద్దుగాల లేచులు లేవగానే లోటాగా పట్టుకొని చెరువు కాడికి వచ్చింది యాదికి వస్తుందిరా. నువ్వు ఎన్నడు మారుతావురా? ఇక గింతనన్న జ్ఞాపకాలు యాదికత్తలేవురా? జ్ఞాపకాలు ఆదికి రాను, ఇదేమన్నా గోవా బీచారా నువ్వు నీ అన్ని. అరే మొగిలి నేను నీకోసం నిన్న నుంచి తిరుగుతున్నా కాదురా, ఎటు పోయినావురా? ఊళ్ళకు మీ బుజ్జమ్మ వచ్చింది కాదురా? బుజ్జమ్మనా? నిన్న పొద్దుగా సములు వచ్చిందిరా, గమ్మతున్నది. అరే ఆగురా, అరే నీ ఉరుకుడు అగ్గిదాలుగా నేను అద్దారా. ఇక పొద్దుగా నుంచి నీకోసం తిరుగుతున్నా కాదురా, కాళ్ళని నొప్పులు పుట్టాయిరా. అరే మొగిలిగా అవే అన్న, ఊరు మారింది కానీ ఊర్లో మనుషులు మారిరా అనే? ఊరు మారింది చెల్లే, ఊర్లో ఉన్న కొందరు నా శిలర నా కొడుకులే, ఇంకా మారలే, వాళ్ళు మారాలే. అవన్న ఇందాక కట్ట మీద కూర్చున్న పోరగాలోలే గాలి ఆశలే దొంగలు ఊరు పొలిమేరలో కూర్చుండి అచ్చపెట్టలను దోసుకుంటారు. గట్లనా అన్న, కానీ ఆ బక్కని చూస్తే గట్ల అనిపించాడన్నా. ఆ పక్కకున్న గడ్డపోడు అచ్చం దొంగ లెక్కనే ఉన్నాడు. నేనుండగా నీకు దొంగల భయం ఎందుకు చెల్లే? ఇంటికి పోదాంపా, వదిన చూస్తాను కావచ్చు. అరే సంపతి, నువ్వు ఈ ఇంటికోరా, నేను అమ్మకు అన్నం తినిపియాలి. అరే నీకు ఈ అమ్మ పిచ్చి పోదారా? అట్లా పోయింత చాయ్ తాగింత బిస్కెట్ తినేద్దాం పారా హోటల్ కాడికి పోయి. నువ్వు పోరా. ఈ అమ్మ పిచ్చి అమ్మాయిల పిచ్చిన వాళ్ళతో సోపత్ చేయొద్దు. ఓ తిన్నది మనసున పట్టనేరు, తాగింది మనసున పట్టనేది. నేను పోయి తాగత్తా. అయ్యో అమ్మ, ఎందుకే గిట్లా చేస్తున్నావు? నేను వచ్చేసరికి నిన్ను అన్నం తినమని చెప్పిన కదా, ఎందుకు తినలేదు? నువ్వు గిట్లా తినలేదనుకో నేను కూడా తినా, పని కూడా చెయ్యా. ఇగో తిను, తినమ్మా తిను. మంచి అమ్మవు కదా, బంగారు అమ్మ. తినమ్మా తిను. నా గురించి రంది పెట్టుకుంటున్నావా? నువ్వేం రంది పెట్టుకోకు. రేపటి నుంచి నువ్వు మంచిగా తింటే నేను మంచిగా పని చేస్తా. తిను. వరం చాయ్ నాదే. వచ్చిర్రా, చాలా అయిందా తిరుగుడు? ఊరికత్తే ఊరంతా తిరుగుతుంది. నేనేం చేయాలవుతునే? అన్న ఊర్లో ఆడలతో మాట్లాడారు అయింది. నేను చాలదని ఇంకో ఆడలతో ముచ్చట పెడతానవా? కొర్ర చూసినావా ఎట్లుందో? అయ్యో వదినే, అన్ననే మనకే. అయినా సీత లెక్క నువ్వు ఉండగా మా అన్న వాళ్ళ జోలిపోతాడే. మీరు మాట్లాడుకుని నేను బిస్కెట్ల పొడి తెచ్చుకుంటా. చెల్లె ఇవాళ దాకా నేను నడుచుకుంటూ పోయి అంతా తిరిగినావు, కాళ్ళు నొత్తాయి. నేను పోయి తెస్తా, నీకు బిస్కెటే కదా. ఊరు చూడక బాగా రోజులు అవుతుందన్న, అట్లనే బుచ్చన్న షాప్కి వేసేస్తా బిస్కెట్ల పొడ కోసం. సరే చెల్లె, మరి తొందరరా, సరేనా? జాగ్రత్త. జాగ్రత్త. ఒక గరంగానే సాయ పోయే అవరా బాడుకో మున్నటి చాయ్ పసిలో మళ్ళీ చాయ్ కుదరడుతున్నా సుఖమానం ఉందా నీకేమన్నా? నన్ను బాడుగా ఉన్నావు కదనే, నీ బాగా మొత్తం తేరుకోవాలి లేకో. ఇప్పుడైతే పోయి బుచ్చన్న ఓ బిస్కెట్ పొడి అవా? అమ్మో వీడు
మా అన్న చెప్పిన దొంగని ఎట్లన్నా తప్పించుకోవాలి. నేనేమో మొగిలి కానీ పొలం లెక్కనే ఉంది కదా, మచ్చుందో లేదో మెల్లగా చూడాలి. ఓ బుజ్జి అడ ఆగు. ఏంది న్యాయం పడి అత్తను మా అన్న చెప్తా. మీ అన్నకు తర్వాత చెప్పచ్చు కానీ మొదలైతే చూపెట్టు. అమ్మో వీడు నా మెడలో గొలుసుందో లేదో చూపెట్టమంటాడు. నేను చూపెట్టా. నువ్వు చూపెడతావా నన్నే చూడమంటావా? అబ్బో 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 పొల్ల చూస్తే పక్కనే పాడైంది, గుద్దులేంది, గిట్ట గట్టిగా తాకినాయి. మొగిలిగా చంపింది కాదురా, నీకోసం నేను చచ్చిపోతాను ఈడ. అరే మొగిలి ఏడున్నావురా, మీ పొల్ల నన్ను పొట్టు పొట్టు కొట్టిపోతాదిరా. అయ్యా ఒక్క వీధిన గుద్దింది. అవ్వ అగో మా సంపతి గాడు ఏంది గీడ కూర్చుండి ఎడతాడు. అరే సంపతి ఏమైందిరా? వచ్చిన వారం మొగిలి ఏం చెప్పాలరా, మీ పొల్ల నన్ను కొట్టిందిరా. మా పొల్లనా? మా పొల్ల ఎవరురా? అదేరా గుండ్ల బుజ్జమ్మ. అరే ఆమె నా పొల్ల కాదురా, పుట్టుమచ్చు ఉంటేనే నా పొల్ల. నీ అవ్వ ఈయనతో గోసకే ఉంది నాకు, ఎట్లయితే గట్ల పుట్టుమచ్చు ఉందనే చెప్తా. అరే నేను చూసినరా, ఆ పొల్ల పంటకు పుట్టుమచ్చు ఉందిరా. నువ్వు చెప్పేది నిజమారా? నిజంరా, ఒట్టురా, నన్ను నమ్మురా. అరే 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 నేను అర్థారయ్యా నీ సంబరం శర్రవును పొల్లనగానే ఉరుకుతాను. లగ్గం అయ్యేటట్టే ఉంది, లగ్గం అయ్యే వరకు. అవ్వా దొరికింది. సంబరం కక్కి అదిగా ఇంత దూరం వచ్చిన ఏంద్రా? అరే సంపతి నిజమైన దోస్త్ అంటే నువ్వేరా. నువ్వు తన్నుల వాడైనా నా చిన్నప్పటి ప్రేమను గుర్తించినవురా. అరే మొగిలి మీ బుజ్జ మొత్తందిరా. ఏమైందిరా చూడరా? అరే ఇటు చూడరా, పోతుంది మొగిలి, పోతుందిరా. 15 ఏళ్ళ నుంచి ఏదో చూసుకుంటుంటాను, పోయి చెప్పు పోరా నీ ప్రేమ విషయం. అరే నాకెందుకో భయం అవుతుందిరా. అరే అంత భయపడటం ఎందుకు ప్రేమించను, ఎందుకు ఎదురు చూస్తున్నావురా? అరే సంపతి నాది అనే దానికోసం ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తారా? అరే నువ్వు చెప్తేనే కదరా నీ ప్రేమ విషయం తెలిసేది. ఓరా చెప్పుకోయేం కాదు. ఎట్లయితేంది మమతమైతే అన్న వీళ్ళిద్దరు కలిస్తే అయిపోయాయి. బుజ్జమ్మ
ఏంద్రా వాళ్ళ చేతులు కట్టేసిర్రు. పటేలా ఈ మొగిలిగాడు గత 15 ఏళ్ల సంది నా సెల్లె చుట్టూ తిరుగుతాడు. ఈయన మాయల నా సెల్లె పడద్దని చీకటి గదిలో బంధించిన వీని కోసం నా చెల్లె చీకటి గదిలో కుమిలిపోతుంది. ఇప్పుడు దీని ప్రేమ ఇంకో ఆడదాని మీద పడ్డది, అది కూడా నా సెల్లె. పటేలా ఈ మొగిలి గానికి ఏం తెలియదు. వీళ్ళ చిన్న చెల్లెను ఈయన చిన్నప్పటి బుజ్జమ్మని నేనే అబద్ధం చెప్పిన. వీళ్ళ అమ్మని ఎంత ప్రేమిస్తాడో ఇంకా బుజ్జమ్మను కూడా గంతే ప్రేమిస్తాడు. ఈ నిడిచిపెట్టుని పటేలా. అవురా మొగలిగా, నీ మొగతనం గంత పెద్దదారా? వీని మొగతనం తెలవాలంటే ఈయన మొదలారానికి బండగట్టుర్రా. బండ కట్టుకుని ఇక్కడ 5 రౌండ్లు వేయరా, చూస్తా నీ మొగతనం. ఇక చీకట్ల నా ప్రేమ కోసం గుమిలిపోతున్న నా బుజ్జమ్మ మీద ఒట్టేసి చెప్తానా పటేలా, నా బుజ్జమ్మ కోసం ఈ బండను కాదు గా కొండనైనా కట్టుకుంటా.